ప్రైజ్ అలాడండి. అందరికీ వందనాలు. స్త్రీకి నిజమైన అందం అంటే ఏంటి? నిజమైన అలంకరణ అంటే ఏంటి? చాలామంది ఏంటంటే చాలా కాస్ట్లీ అంటే లక్షల్లో పెట్టి శారీసు లేదంటే లక్షల్లో పెట్టి ఈ యొక్క బంగారు ఆభరణాలు వేసుకుంటారు. అది నిజమైన అలంకరణ కాదు. అదేవిధంగా నిజమైన అందం కాదు. మనం చూసుకున్నట్లయితే దేవుడి యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. సామెత గ్రంథము 31వ అధ్యాయం 30 వచనం ఇలా ఉంది. ఏంటంటే సౌందర్యము వ్యర్థము, అందం మోస్కరము, యెహోవా యందు భయభక్తి గల స్త్రీ కొనియాడబడును. అంటే స్త్రీకి అందం ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే తనకి అందం కంట హృదయం ఇంపార్టెంటు, అదేవిధంగా తన అంతరంగం ఇంపార్టెంటు, తన మనసు తన స్వభావం ఇంపార్టెంట్. కాబట్టి చాలామంది స్త్రీలు ఏంటంటే తమ అందానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. దేవుడు కానీ, దేవుడి వాక్యాన్ని కానీ, దేవుడి యొక్క మాటలు కానీ, దేవుడి చెప్పిన దాన్ని వినరు. అంటే దేవుడికి విధేయత చూపించరు. అటువంటిది దేవుడు ఏమంటాడంటే నీ అందం కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత అది పోతుంది. కాబట్టి అందానికి నువ్వు చూసి మోసపోవద్దు. కాబట్టి అటువంటి అందాన్ని దేవుడు వ్యర్థం అంటున్నాడు. కాబట్టి దేవుడికి ఎవరంటే ఇష్టమంటే దేవుడి మార్గాలంటే, దేవుడి వాక్యం అంటే, దేవుడికి విధేయత చూపించే వాళ్ళే, దేవుడి మార్గంలో నడిచే వాళ్ళే దేవుడికి ఇష్టము. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సామెత గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం ఇలా ఉంటుంది. జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లును కట్టుకుంటుంది, మూఢురాలైనటువంటి స్త్రీ తన ఇల్లును ఓడబీక్కుంటుందట. అయితే మనం చాలామంది చూసుకున్నట్లయితే స్త్రీకి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే జ్ఞానం ఉంటే తను ఏంటంటే దేవుడిపై ఆధారపడుతుంది, దేవుడు మార్గాల్లో నడుస్తుంది, దేవుడి మాటలకి విధేయత చూపిస్తుంది, తన ఇల్లుని ప్రార్థనలతో కట్టుకుంటుంది, క్రీస్తుని బండపైన తన ఇల్లుని కట్టుకుంటుంది. అప్పుడు ఏంటంటే శ్రమలని తుఫానులు కానీ లేదంటే కష్టాలని వరదలు కానీ ఏమొచ్చినా ఆమె ఇల్లే కొట్టుకుపోదు. ఎందుకంటే ఆమె దేవుడిపై ఆధారపడి ప్రార్థనా జీవితం ద్వారా తన ఇల్లు కట్టుకుంది. కాబట్టి తన శ్రమల్లో కానీ కష్టాల్లో కానీ ఎక్కడా ఆమె కూలిపోదు. కాబట్టి దేవుడు అయితే మూడురాలు ఏం చేస్తుందంటే తన సొంత జ్ఞానంతో కట్టుకుంటుంది. తనకి దేవుడు ఆలోచన కానీ దేవుడి మార్గాలు కానీ దేవుడి మాటలు కానీ వినదు, తన సొంతంగా కట్టుకుంటుంది. అటువంటి స్త్రీ ఏంటంటే కష్టాలు శ్రమలు వరదలు అని వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే తన ఇల్లు కూలిపోతుంది. కాబట్టి దేవుడికి ఇష్టమైనది అలంకరణ కాదు, అదేవిధంగా అందము కాదు. దేవుడంటే ఎవరైతే విధేయత చూపిస్తారో, భయము భక్తి ఉంటారో, దేవుడికి అంటే నీలో మంచి స్వభావం ఉంటుందో అటువంటి స్త్రీని దేవుడు కొనియాడుతున్నాడు. దేవుడే నీకు నిజమైన అందం, దేవుడే నీకు నిజమైన అలంకరణ. నువ్వు దేవుడిని నీ యొక్క నిజమైన అలంకరణగా చేసుకోవాలి. దేవుడు లేకపోతే నీకు నిజమైన అందము ఉండదు, నిజమైన అలంకరణ ఉండదు. అదంతా శూన్యమే, అదంతా వ్యర్థమే. దేవుడే నీ యొక్క జీవితానికి మూలరాయిగా ఉండాలి, దేవుడే నీ యొక్క జీవితానికి అందంగా ఉండాలి, అలంకరణగా ఉండాలి. దేవుడే నీ యొక్క జీవితానికి నడిపించే నాయకుడి కావాలి. నీ యొక్క తలకి దేవుడే కిరీటంగా ఉండాలి, దేవుడి చేతుల నీ జీవితాన్ని పెట్టాలి, దేవుడే నిన్ను నడిపించాలి. అప్పుడు నీ యొక్క నిజమైన అలంకారం దేవుడే అవుతాడు. యూట్యూబ్ ద్వారా ఎవరైతే వాక్యం వింటున్నారో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో అడగండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.